హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ఈ మధ్య కాలంలో పెళ్లి తర్వాత వేరు కారణాల వల్ల విడిపోతున్న జంటల సంఖ్య అంతంతకు పెరుగుతోంది. కొంతమంది మగవాళ్ళు పెళ్లి తర్వాత ఇతర స్త్రీల వైపు ఎంతగానో ఆకర్షితులు అవుతుండడం గమనార్థం. ఈ విధంగా జరగడం వల్ల కొంతమంది జీవితాలు నాశనం అవుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. చాణక్యుడు చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చాణక్యుడు స్త్రీ ద్వారానే సృష్టి, స్త్రీ ద్వారానే వినాశనం కలుగుతుందని చెప్పారు. పురుషులు కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలకు దగ్గరగా ఉండడం మంచిది కాదని చాణక్యుడు వెల్లడించారు. అహంకారం అనేది స్త్రీలకు ఉండే ప్రమాదకరమైన లక్షణం అని చాణక్యుడు వెల్లడించాడు. ఏ స్త్రీలో అయితే అహంకారం ఉంటుందో ఆ స్త్రీలో అహం వచ్చిన సమయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అత్యాశ ఎక్కువగా ఉన్న స్త్రీలు సైతం కుటుంబానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. అత్యాశతోని ఉండే స్త్రీల వల్ల కుటుంబాల్లో ఒత్తిడి, ఇతర సమస్యలు వస్తాయి. స్త్రీ ఇతరులపై ఆధారపడే పరిస్థితిని సైతం ఆమెకు కలిగించకూడదు. ఈ పరిస్థితి ఏర్పడితే స్త్రీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. మహిళల విషయంలో అతి నమ్మకం పనికిరాదని చాణక్యుడు చెప్తున్నారు. చాణక్య విధానాలను, చాణక్య నీతిని పాటించడం వల్ల ఆనందంగా జీవనం సాగించే అవకాశాలైతే ఉంటాయి. ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ద్వారా ఎలా జీవనం సాగించాలో, ఎలాంటి తప్పులు చేయకూడదో వెల్లడించారు. చాణక్య నీతి ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు కెరియర్ పరంగా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.